థ్యాంక్ యూ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హల్లెలూయా. ఎన్టీఆర్ మాదిరిగా చెప్తాను, స్వాగతం సుస్వాగతం. హల్లెలూయా. చెప్పకపోతే కాదే. హల్లెలూయా. రైట్, నేరుగా వాక్యానికి వెళదాం. వాక్యం వినేటప్పుడు ఇది 7వ రోజు, చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మీ మైండ్లో క్యాప్చర్ చేసుకోండి. ఆ వాక్యమే నిన్ను, మీ ఇంటి వారిని దారి నడిపించడానికి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయముకు తిరిగి రండి. నెహెమ్యా 1వ అధ్యాయం 1వ వాక్యానికి రండి. అందులో 3వ వాక్యం నుండి ఒక చదువుదామా? వారు పట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశమును బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేములో యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. హల్లెలూయా. నెహెమ్యా యుద్ధకు వచ్చి యెరూషలేము పట్టణం పాలైపోయినది. అవి బాబిలోను సంస్థానం వారు నాశనం చేశారు. ఆలయమును పడదోశారు. పెద్ద పెద్ద అంతస్తు ఇల్లు వాకులు పడదోశారు. అనేకుల్ని నాశనం చేశారు అని ఈ సంగతిని వారెందుకు వచ్చి చెప్పబడతాయి. హల్లెలూయా. వారెందుకు వచ్చి చెప్పగలనే నెహెమ్యా ఏం చేశాడంట? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో, అంటే ఆ యెరూషలేము పట్టణములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఏమంటున్నారండి? బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. హల్లెలూయా. ఆ దేశమంతటిలో బహుగా శ్రమ, నింద, అవమానము ఇవన్నీ వారు పొంది వారు అనుభవించుకుంటున్నారని ఈ సంగతి నెహెమ్యా జీవితంలో తెలియజేశారు. హల్లెలూయా. అందుకు నెహెమ్యా ఏం చేశారంటే ప్రభువునందు మొరబెట్టడానికి ప్రయాసపడినారు. హల్లెలూయా. కింద 4వ వాక్యం నుండి చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని నెహెమ్యా అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఈ సంగతి యెరూషలేము పట్టణం, ఒక పట్టణం నాశనం అయింది అంటే అది నా పట్టణం, అది నా ఊరు, అది నా వారు, అందరూ నా ప్రజలు, నా జనాంగమని ఒక పట్టణం నాశనం అవ్వటం చూసి నెహెమ్యా బాధపడినాడు. కూర్చొని కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ విజ్ఞాపన ప్రార్థన చేశానని రాసినాడు. హల్లెలూయా. 7 రోజులు 3 రోజులు రాయలేదు. కొన్ని దినములు ఉపవాసంతో ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. ఆ పట్టణ వారి మీద నెహెమ్యాకు మంచి ప్రేమ. అయ్యో, అది నా ఊరు, మా ప్రజలు, వారందరికీ ఇలా ఘోరం జరిగినాయి అని ఆ పట్టణముల గురించి ఆయన చాలా బాధపడి కూర్చుని ఏడ్చి ప్రార్థించి ఆయన ఉపవాసముతో విజ్ఞాపన చేశారని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఆ పనియే మన దేశం కోసం
మన పట్టణం కోసం, మన రాజ్యం కోసం, మన గ్రామముల కోసం, మన జిల్లా కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం, మన తోడుపుట్టిన వారి కోసం, మన రక్త సంబంధుల కోసం, మన పిల్లల కోసం, మన భార్య కోసం, మొగుల కోసం, అన్న తమ్ముళ్ళ కోసం అని మేము కూడా 7 రోజుల ఉపవాసం నుండి మేము ప్రార్థించామని గట్టిగా మనం చెప్పగలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా నా పట్టణాల కోసమని ఏడ్చి ప్రార్థన చేశారంటే ఈ 7 రోజుల ఉపవాసములో ఈ దేశంలో, ఈ పట్టణములో అవి ఎవరో వచ్చి నాశనం చేయకపోయినా వారే తన జీవితమును నాశన మార్గములో తీసుకుంటూ వెళ్తున్నారు. హల్లెలూయా. నాశన మార్గములో వారు వెళ్తున్నారు. వారికి అది నాశన మార్గం అని తెలియదు. ఎందుకంటే నాశన మార్గములో పండుగలు, జాతర, కొన్ని అనేక కార్యాలు అవిలో ఉన్నాయి. అంటే ప్రజలకు కావాల్సినది నాశన మార్గమే కానీ ప్రజలకు కావాల్సినది నాశన మార్గమే కానీ వారికి మంచి మార్గము అవసరం లేదు. హల్లెలూయా. ప్రజలకు మంచి మార్గము అవసరం లేదు. వారికి నాశన మార్గమే కావాలి. పండుగలు కావాలి, జాతరలు కావాలి, ఆచరించాలి, పెళ్లి పేరాలు కావాలి, ఊరు తిరగాలి, బాగా డబ్బులు పెట్టుకోవాలి, గుడి గోపురములు తిరగాలి, కొండెక్కాలి, కొండ దిగాలి, ఊరి పోవాలి, వాళ్ళు పలకరించాలి, వాళ్ళు ఊరి పోవాలి, వాళ్ళు పలకరించాలి. ఒక చోట్ల ఉండకూడదు. చేతిలో డబ్బులు ఉంది, ఎక్కడికైనా వెళ్దాం, ఎవరి దగ్గరికైనా పోదామని మనిషి తిరుగుతున్నారు. కానీ ఆయనకు కావాల్సింది అదే. కానీ విశ్వాసంతో పోరాడే వారు మనకు ఒక మంచి మార్గం ఉంది. ఆ మార్గంలో వెళ్ళే వారికి ఇప్పుడు పండుగలు, జాతరలు అవన్నీ రాదు. మనకు అందరికి ఒకేసారి ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ పొద్దున వచ్చి సాయంత్రం పోయే పండుగ కాదు. హల్లెలూయా. పొద్దున వచ్చి సాయంత్రం పోయే పండుగ కాదు. సూర్యుడు పుట్టినప్పుడు వచ్చి చంద్రుడు వచ్చినప్పుడు మునిగిపోయే పండుగ కాదు. జీవితాంత కాలం మన దేవుడితో సహవాసమందు మనతో పాటు అనేక పరిశుద్ధ వారితో మనం జీవించబోతున్నామే. అదే మనకి పెద్ద పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. అనేక లక్ష కోటి పరిశుద్ధ దూతులతోనూ పరిశుద్ధ వారితోనూ మనము వారి మధ్యలో నిలుచుకుంటూ చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా అని నిరంతరంగా చెప్పేవారైనా మనకి ఒక నిజమైన ఒక పండుగ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయన ఎత్తుగట్టి ప్రార్థన చేశారు. కాచి గమనిద్దామా? చదవండి పైనుంచి. గమనించండి. నెహెమ్యా దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నాను? నీవు ఈ ప్రకారమే నీ పట్టణం కోసం, మీ వారి కోసం, మీ రాజ్యం కోసం, మీ ప్రజల కోసం, మీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయవలసిన ఒక విధాన్ని ఇప్పుడు సముద్రి చెప్పబోతున్నావు. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడు నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరుద్ధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుడు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. బహు అసహ్యముగా ప్రవర్తించితిని. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోసేతో నీవు
సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనును. అదేవిధంగా మీరు అపరాధము చేసిన యెడల జనులలో నీకు మిమ్మను చెదరగొట్టుదును. హల్లెలూయా. పైన 9. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గురించి నా నామమును ఉండటకు నేను ఏర్పరచుకొనిన స్థలములకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చింతకించుకో. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులు అనే వాళ్ళే వీళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నీ కటాక్షించి కృపతో కరుణించి విడిపించబడిన దాసులే వీళ్ళందరూ. హల్లెలూయా అని చెప్పి చింతకించుకో. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలకొనుచున్నది అని ప్రార్థించితిని అని దేహేమి అంటున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక దేశముల కోసం, పట్టణం కోసం, ప్రజల కోసం, నశించిపోయే వారి కోసం ఒక్కొక్క దినము ఆయన ఆలోచించినాడు. ఆయన అధికంగా ధ్యానించినాడు. ఆయన అధికంగా బాధపడినాడు. అయ్యో వారు బాధపడుతున్నారే, వారు నిందలు వారు పొందుకున్నారే, వారు అవమానం పొందుకున్నారని నెహెమ్యా కుంగిపోయి ప్రభువునందు ఈ విధంగా ప్రార్థన చేశారని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ విధంగా ప్రార్థన చేయవలసినది ఉన్నది. మీరు ఒక్కొక్కరు ఇటువంటి ప్రార్థన చేయాలి. ఈ సంగతి తెలిసిన వాడు మరొకడున్నాడు. ఈ సంగతి తెలిసిన యెరూషలేము పట్టణము నాశనమైనది, ఇలా చెదరగొట్టబడినది అని తెలిసిన వెంటనే అక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి అనేవాడు కూడా నిండు. హల్లెలూయా. శాస్త్రి అయిన ఎజ్రా అనేవాడు ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరచుకొని మాకును ఆ చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు దగ్గర ఉపవాసం ఉండునని హెచ్చరించితిని. ఆమేన్, హల్లెలూయా. ఎజ్రా అనేవాడు ఒక శాస్త్రి. ఆయన మోసే రాసిన ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఉన్నాయి. చెప్పండి. ఆది కాండం, నిర్గమకాండం, విమోచన కాండం, అరణ్యకాండ, సంఖ్యాకాండ, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలను శాస్త్రి అనేవాడు ఎజ్రా దేశాంతరం వెళ్ళి ఈ ధర్మశాస్త్రము మోసే రాసిన ఆ కట్టడలను, ఆజ్ఞలను ఆ పట్టణంలో ఉన్న వారికి రాజు ఆజ్ఞ వలె నేర్పించడానికి వెళుతారు ఈ ఎజ్రా అనేవారు. అక్కడ ఈ శాస్త్రి అయిన ఎజ్రా ఈ వాగ్దానమును నేర్పించడానికి అక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతంలో
ఆయనకు కూడా ఈ సంగతి తెలియవస్తుంది. బాబిలోను పట్టణము చెదరగొట్టబడి ఉన్నది అని. హల్లెలూయా. బాబిలోను పట్టణమును చెదరగొట్టబడినది. అక్కడ అనేకులు హింసించబడి బాధపడినారని తెలియబడి ఆయన ఏం చేశారంటే రాజు సంస్థానంలో ఎప్పుడు కూర్చొని రాజుతో కలిసి రాజు సంస్థానంలో ఎప్పుడు కూర్చుండేవాడు అయినా ఒక మోసే ధర్మశాస్త్రంలో పారాంగతము చేయవాడు అయినా ఒక శాస్త్రి అనేవాడే ఈ ఎజ్రా అనేవాడు. హల్లెలూయా. ఒక శాస్త్రి అయిన ఎజ్రా ఆ సంఘంలో కూర్చుండగా, రాజు సంఘంలో కూర్చుండగా రాజు ఎందుకు ఆయన ఒక మాట అంటారు. ఏమని అంటున్నాడని 3వ వాక్యం చదవండి. ఎజ్రా 8వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండగానే ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో ఆమె. గమనించండి, ఒక రాజు సంఘంలో కూర్చుండగా అనేక రాజుతో పాటు మార్గ మధ్యలో ఉన్న అనేక రాజులు వేరే వాళ్ళు కూడా అక్కడ వచ్చి వాళ్ళతో కూర్చొని. అప్పుడు అందరూ ఎదురుగా మోసే ప్రవచనములో పారంగతము చేసేవాడు అయిన ఈ శాస్త్రీయ ఎజ్రా అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, ఎవరెవరు నా దేవునికి లోబడతారో, చూడండి, ఎవరెవరు నా ఆకాశ భూమిని సృష్టించిన నా దేవునికి విధేయులవుతారో వారందరికీ నా దేవుని హస్తము సదాకాలము ఉన్నది. హల్లెలూయా. నా దేవుని హస్తము వారికి సదాకాలము ఉంటుంది. కానీ ఎవరెవరు నా దేవుడిని విసర్జించి ఉన్నారో, ఎవరెవరు నా దేవుడిని అంగీకరించకుండా ఉన్నారో, ఎవరెవరు నా దేవుడిని చూడకుండా నమ్మకుండా ఉన్నారో వాళ్ళందరి మీదకి నా దేవుడి ఉగ్ర కోపము, ఆయన హస్తము వారికి విరుద్ధంగా ఉంటుంది అని వారి మధ్యలో చెప్పారు. హల్లెలూయా. ఈ మాట చెప్పిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరికీ శాస్త్రి అనే వాళ్ళైన ఎజ్రా మీద వాళ్ళందరికీ కోపం. ఏమని కోపం? నీ దేవుని హస్తం నమ్మిన వారికి తోడుగా ఉంటుంది, నమ్మని వారికి విరుద్ధంగా ఉంటుంది అంటావా? నువ్వు బయటికి రా చెప్తానని మనుషులు అనుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట రాజుల మధ్యలో చెప్పిన అందువల్ల యెరూషలేము పట్టణంలో ఈ సంగతి తెలియగానే ఇప్పుడు బాబిలోను సంస్థానంలో నుండి ఆయన యెరూషలేముకు పోవాలి. హల్లెలూయా. బాబిలోను నుండి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ యెరూషలేముకు పోయే మార్గములో ఈ రాజు సంస్థానంలో విరోధంగా చూసిన వాళ్ళందరూ ఆ మార్గంలో ఉన్నారు. ఇంకా వాళ్ళు వదులుతారా? ఆ సంస్థానంలో ఉండి రాజు ఆజ్ఞ పొందుకొని అనేక ఎండి బంగారము డబ్బులు సొమ్ములు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాడైన ఆ బాబిలోను సంస్థానము వారు కొట్ట చెదరగొట్టిన ఆ ఆలయమును మరలా కట్టడానికి ప్రయాసపడదామని ఆయన బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన రాజు ఆజ్ఞ పొందుకున్నాడు. రాజు అన్నాడు, నీకు ఏమి కావాలో నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, ఏమి కావాలో తీసుకెళ్ళు. ఆయన అనేక బంగారం ఎన్ని సొమ్ము డబ్బులు తీసుకుని మార్గం మధ్యలో పోవాలి. ఇంకా నువ్వు విరుద్ధంగా మాట్లాడిన వారు నిన్ను వదులుతారా? నిన్ను వదలరు. అందుకు ఈయన మరలా ఈ మాట చెప్పిన తర్వాత, రాజువా, నేను డబ్బులు సొమ్ము అని ఎత్తుకుంటూ మార్గం మధ్యలో పోవాలి కదా, నాకు ప్రొటెక్షన్ కావాలి అని రాజు ఎందుకు అడగలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడే కదా చెప్పినవు, నా దేవుడు నమ్మిన వారికి హస్తం ఉంటుందని. ఇప్పుడు ఎందుకు భయపడతావు? నీ దేవుడికి హస్తం ఉంటుంది, పోవాలని రాజు చెప్తాడు. హల్లెలూయా.
ఈ మాట రాజు ఎందుకు చెప్పడానికి సిగ్గుపడి, శాస్త్రి అయిన ఎజ్రా ఈ మాట చెప్పడానికి సిగ్గుపడి ఆయన ఏం చేశాడంటే, ఇంకా రాజు దగ్గరికి పోయి చెప్పినా మనకి లాభం లేదు, మనము చేయవలసింది మనం చేద్దామని చెప్పి 3వ వాక్యం 23వ వాక్యం చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా 22వ వాక్యం, గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజులతో కావాలని మనవి చేయటకు సిగ్గుపడి ఎలా అడిగేది అని నాకు తోచెను. హల్లెలూయా. నాకు సిగ్గుపడినాను, నేను ఎలా అడిగేది ఇప్పుడు అని తోచున్నాను. హల్లెలూయా. అలా చేసిన వాళ్ళు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన నా మనవిని అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా మనవిని అంగీకరించారు. శాస్త్రి అనేవాడు, వేద పారాయణం చదువువాడు, మోసే గ్రంథములు నేర్పించేవారు, అనేకుల్ని కూర్చోబెట్టి చదివి వారికి నేర్పించేవాడు అయిన శాస్త్రి అని పిలువబడే ఎజ్రా అనే ఒక మనిషి ఇలా వేడుకున్న దానికి ఇలా సిగ్గుపడిపోయి ప్రభుని మా సముఖంలో ఉపవాసపడి వేడుకున్నారని వాక్యం చదివిస్తున్నాయి. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవచరులారా, రెండు పూర్వకాల వృత్తాంతంలో 2 పూర్వకాల చదవండి. 2 పూర్వకాలం 15వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ఆసా యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమునుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమంటారండి, మీరు దేవుడి పక్షమై ఉండేవారు అయితే దేవుడు మీ పక్షమై ఉంటారు. అనేకులు అనుకుంటారు, దేవుడు నన్ను బాగు చేస్తే నేను దేవుడి దగ్గరకు వస్తాను, దేవుడు నాకు ఇస్తే నేను దేవుడికి ఇస్తాను, దేవుడు నన్ను కరుణిస్తే నేను ఎవరికైనా కరుణ చూపిస్తాను. ఫస్ట్ దేవుడు చేయాలా, ఫస్ట్ దేవుడు చేయాలా, తర్వాత నేను చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే వారికి వాడికలు అయిపోయినాయి, అలవాట్లు అయిపోయింది. ఏమని, స్వామి నేను అనుకున్నవన్నీ నువ్వేమన్నా చేస్తే 101 టెంకాయలు కొడతాను. హల్లెలూయా. అవునా? 101 టెంకాయలు కొడతానని చెప్పి వారికి సహాయం చేస్తే వాడు మూట నింపుకొని పోయిన తర్వాత నేను చెప్పిన ప్రకారము 101 టెంకాయలు కొడుతున్నాను చూడు అని కొట్టిపోతాడు. హల్లెలూయా. 101 టెంకాయలు కొడతాననేది కాదు, నువ్వు 101 టెంకాయలు తెచ్చి ఇచ్చిన తర్వాత నీకు నా దేవుడు చేస్తాను. హల్లెలూయా. అదే నా దేవుడు. హల్లెలూయా. నువ్వు టెంకాయలు కొట్టినాక నీకు సహాయం చేసేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు టెంకాయలు కొడతాను, నువ్వు చేయమంటే లంచం ఇస్తావా? హల్లెలూయా. నువ్వు లంచం ఇయ్యద్దు, నువ్వు మోకరించి ప్రార్థించు, నిన్ను నువ్వు అప్పగించుకో, నువ్వు మొదలుపెట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా పక్షమై ఉంటే నేను నీ పక్షమై ఉంటాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ వ్యాధిలో ఉన్నా సరే, ఏ బలహీనంలో ఉన్నా సరే, ఏ ఒక ఆవశ్యకతలో అయినా సరే, నీవు నా పక్షమై, నా వాడువై, నన్ను ఆరాధించేవాడువై, నా సంఘములో నిలిచేవాడువై, నన్ను వెలుగువాడువై ఉంటే నేను నీ పక్షమై ఉంటాను. నా హస్తము నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అవి కాకుండా 2 పూర్వకాలం అందులో 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. అందులో 16వ అధ్యాయం 9వ వాక్యం. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి
లోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. యెహోవా కన్ను దృష్టి ఏం చేస్తున్నదండి? లోకమంతటా సంచారం చేయుచున్నది. నేను వాకిలేసుకుంటూ నేను లోపలుండుకొని నేను ఏదైనా చేసిన కదా నాకేది ఎవరికి తెలియదు.